నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుణె, రాయ్గఢ్ సహా కొంకణ్ ప్రాంతాల్లోని జిల్లాల్లో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. అలీబాగ్, మురుద్, పెన్, మంగావ్, రోహా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాసిక్లో 2 రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాసిక్లో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. రాయ్గఢ్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రత్నగిరి, సింధుదుర్గ్, ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పూణె, రాయ్గఢ్ సహా కొంకణ్ ప్రాంతంలోని జిల్లాల్లో ఎడతెరిపిలేని వానలు పడుతున్నాయి. అలీబాగ్, మురుద్, పెన్, మంగావ్, రోహా ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నాసిక్లో 2 రోజులుగా కురుస్తున్న వానలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాసిక్లో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో మరో 24 గంటలు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. రాయ్గఢ్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రత్నగిరి, సింధుదుర్గ్, ముంబై, థానే, పాల్ఘర్ జిల్లాలకు కూడా భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. बहुत लोगों के जो पुराने लोग हैं उनके भी नज़र में ये पहली बार ऐसा हुआ है कि जून महीना शुरू होने से पहले ही गंगा जी को इतनी बार बाढ़ आ गया है। तो ये साल में जो है ये बारिश बहुत अच्छी हो रही है और समय से पहले हो रही है। तो इसलिए गंगा गोदावरी माता जी प्रसन्न है। हम शासन को ये रिक्वेस्ट करते हैं कि ये जो बाढ़ का जो पानी है, ये पानी जैसा ऊपर में गंगापुर धरण है, कश्यपी धरण है, वैसा एक और धरण बांधा और बांध करके उसमें से जब धूप काले बाकी टाइम में जब गंगा पात्र में पानी नहीं रहता है तब ये पानी छोड़ना चाहिए और गोदावरी 12 ही महीना बहती रहे, ये आम लोगों की अपेक्षा है। ये होना चाहिए, ये हम शासन को रिक्वेस्ट करते हैं।